మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. చెప్పండి బాబు గారు, చెప్పండి. నేను ఎవరినో పెళ్ళెందుకు జరగకూడదో చెప్పండి. ఎవరు నువ్వు? ఏమిటా ప్రేలాపన? నేనెవరినా? ఇదెవరితని కూడా అడుగుతావా? ద్రోహి, వంచకుడా, ఇలా ఎందరికి ఎన్ని పిల్లల గొంతులకు వస్తావురా? ఏమిటి అనేది? నేను ఎవరనుకున్నా? ఏమిటా దూకుడు? అసలు సంగతి ఏమిటి? వీడు ఈ దౌర్భాగ్యుడు పెళ్ళాడతానని నా చెల్లెలు గొంతు కోసాడండి. ఇప్పుడు నేను కాదని వాళ్ళ అమ్మాయి వెంటపడ్డాడు. చచ్చా, ఇదంతా అబద్ధం. వీడెవడో బాగా తాగొచ్చి మాట్లాడుతున్నా. నేనా తాగొచ్చింది? 3000 రూపాయల విస్కీ బ్రాందీ ఖాతాలో తగ్గింది నువ్వు కదా? ఏమిటి విస్కీ బ్రాందీ నేను తాగాను? ఏమి నాటకం? రూపాయి పాయింట్ మీద మా ఇంట్లో పేకాడుతూ నువ్వు తాగిందేమిట్రా ద్రోహి? పేకాట మీ ఇంట్లోనా? అవును. రేసుల్లో పోయిందంతా రాబట్టడానికి అదే మార్గం అని. రేసులా? ఊరి దుర్మార్గుడా, రేసుల్లోనే కదరా నువ్వు నాతో పొత్తు కలిపి నా చెల్లెల వల్ల వేసుకుని పెళ్ళాడతానని చెప్పి. ఏమిటయ్యా, ఏమిటి ఇది? నిజం చెప్పు. అరే నువ్వు తొందరపడకు. ఏమయ్యా, దీనికంతా సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉంది. దీన్ని పాతేసినంత ఉంది. వీడు ప్రేమ వలకపోస్తూ నా చెల్లెలకి రాసిన ఉత్తరాలు ఉన్నాయి. చూడడానికి తాగుడికి అప్పు తీసుకున్నప్పుడు అలా రాసిన ప్రాంసరీ నోట్లు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, చూసిన మనుషులు ఉన్నారు. వాటన్నిటినీ రేపు కోర్టులో చూపిస్తాను. నా మాట కాదని ఈ పెళ్లి చేసిన చెల్లెలు గొంతు కోసారో మీరే అనుభవిస్తారు. వేళ కాలం మీద పడే క్షణం నీకేనే. రేపు కోర్టులో వాడే నీ కాలం మీద పడతాడు. ఇంకిక్కడ ఒక క్షణం కూడా ఉండదు. ఇదిగో వీడో దొంగ. వాడన్నా వీడు ఏమయ్యా పెద్ద మనిషి, నా చెల్లెలు గొంతు కోసి నీ తమ్ముడిని ఇంట్లో చేరబెట్టాలనా? ఎవరమయ్యా? ఏమిటిది? సుబ్బారావు, శేషగిరి మీ తమ్ముడా? అవునండి. ఏం లేదు అంటే జమీందారు కాదన్నమాట. అయ్యో అయ్యో, పెద్ద జమీందారు అని చెప్పి నన్ను దోచేసి ఉండండి, ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తాను. ఏమిటి రాయి గొడవంతా? సుబ్బారావు, ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే. నా ఉప్పు తింటూ నాకే ద్రోహం తలపెడతావా? ఏమండి, ఆయన ఏమనకండి. ఆయనకి ఇదేం తెలియదు. ఎందుకు తెలీదు? అతనికి తెలియకుండానే ఇన్ని రోజులు నువ్వు జమీందారు అని నమ్మించి నాటకం ఆడతావా? నా కూతుర్ని చేసుకొని మా ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. ఇద్దరే ద్రోహులు. నరహరి గారు, నిజాలు తెలుసుకోకుండా మీరు ఇలా ఉద్రేకపట్టం భావి కదా. సరబరాతో వచ్చి మా అన్నయ్య మీద చేసేసుకుందాం. నువ్వు బ్రతకం రక్తం కళ్ళ చూస్తాను. రక్తం కళ్ళ చూస్తాడా? ఒక్కసారి వదులు. ఆవేశానికి అద్దు పెట్టుకుంటాను. వాడెంత బతిమాలేసి తలుపు మాత్రం తీకు. ఏం లేదు, నరహరి గారు నన్ను కొట్టాడన్న కోపంతో వీడు పగబట్టాడు. అతన్ని చంపేస్తానని శబదం పెట్టాడు. ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది. వీడిని మాత్రం వదలకు. ఇదిగో నేను ఇప్పుడే బయటకు పెట్టిస్తాను. హరి, నరహరి, నాకు ప్రాణభయం పట్టుకుందో. నీక? నా ప్రాణాల గురించి కాదు, నీ ప్రాణాల గురించి. ఏం చేస్తాం, అంతగా పోయో యోగం ఉంటే పోని. అదే నా బాధ. పోయే ప్రాణాలు ఎలాగూ పట్టుకోలేము. ఈలోగా లావాదేవీలు పూర్తి చేసుకోవాలిగా. మరి అంటే ఏం లేదు, బంగారు తండ్రిలాగా 25 లక్షలు ఎక్కడ దాచిపెట్టవచ్చు. అయ్యయ్యో, నిన్ను ఎలా నమ్మించాలో తెలియటం లేదు. నా బిడ్డ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఆ డబ్బు సంగతే తెలియదు. నన్ను హింస పెట్టకు బాబు, హింస పెట్టకు. హింస పెట్టడానికి నేను నీ అంత కర్కోటకుణ్ణి కాదు హరి. చూడు, ఆ 25 లక్షలు నువ్వు కొట్టేసినా నాకు ఇష్టం. నీ ఆస్తి అంతా నా పేరుతో రాసిచ్చా, దాంతోనే సరిపెట్టుకుంటా. నా ఆస్తి అంతా? రాజు కూర్చో. నీకు శ్రమ లేకుండా వీలునామా తయారు చేసి తెచ్చా. ఈ చివరిన కాస్త సంతకం పడి. ఆనాడు మీరు చేసిన మహాపరాధాన్ని, నేను ఒప్పుకున్న పాపానికి కాదు నన్ను ఇలా చిత్రహింస చేస్తున్నావు రాజు. అబ్బా, టైం అయిపోతుంది. ప్రాణం ఉండగానే డబ్బు చక్క పెట్టుకోవాలి. తెల్లవారితే నువ్వెక్కడో నేనెక్కడో. ఎంత తేలిగ్గా సంతకం పెట్టావు.
ఈ ఆస్తి పోతే పోయింది, ఆ 25 లక్షలు భద్రంగా ఉన్నాయనే కదా నీ ధైర్యం? హలో బాస్, పని పూర్తయింది. నువ్వు అమ్మాయి వెళ్ళి శేషగిరిని 1 గంటలో ఇక్కడ తీసుకురండి. ఓకే బాస్. మేము సరిగ్గా మీ కిటికీ కిందనే ఉన్నాం. మీ పెళ్ళయ్యాక 10,000 రొక్కంగా మాకిస్తామంటే ఈ వేళ ఉదయం ఆడిందంతా నాటకం అని ఒప్పుకుంటాం. మేమెవరో మీకు తెలుసు. ఆగండి, ఇప్పుడు ఇది అక్కర్లేదు. పెద్ద మనిషి తరహాలో వ్యాపారం మాట్లాడడానికి వచ్చాను. ఎవరు నువ్వు? ఎందుకు అలా చేశావు? నేను ఒక నిరుపేదను, అభాగ్యుణ్ణి. నా చెల్లెల్లో ఒక ధనికుడు మోసగించాడు. మరో సంబంధం చేయాలంటే కనీసం 10,000 అయినా కావాలి. మీరు గొప్పింటి సంబంధం చేసుకుంటున్నారు కాబట్టి మీ దగ్గర రాబట్టాలనుకున్నాను. ముందే బెదిరిస్తే వినరని ఇలా నాటకం ఆడాను. కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. మీ పెళ్లి చెడిపోతే మాకు నష్టమే. నేను ఆడిందంతా నాటకం అని ఒప్పుకుంటాను. అందుకోసం జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే. కానీ మీ పెళ్లి కాగాని మీరు నా చెల్లెలకి 10,000 ఇవ్వాలి. అది షరతు. అయితే పద, ముందు తప్పకు. ఏమండి, మిమ్మల్ని నమ్మొస్తున్నాను. అవసరం తీరిన తర్వాత దగా చేయరు కదా. సరే పద. లక్ష్మి, ఏమిటండి? శేషు పారిపోయాడు. వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. అన్నంత పని చేస్తాడు. అయ్యో, ఇప్పుడు ఎలాగండి? తలుపులేసుకో. మీరు ఇక్కడే ఉండండి, పిలుస్తాను. నరహరి గారు, ప్రొద్దుట నా పైన నిందలు వేసిన దుర్మార్గులను తీసుకొచ్చాను. కేవలం డబ్బు కోసమే వాళ్ళ పాడు పని చేశామంటున్నారు. పిలవమంటారా? ఏమండి, మాట్లాడరే? ఏమండి నరహరి గారు, శేషు, శేషు, ఎంత పని చేశావు? పోలీస్ స్టేషన్, నరహరి గారిని ఎవరు హత్య చేశారు. మీరు వెంటనే రండి. నువ్వా? నేనే చేశాను. ఒక్క చెంప దెబ్బకు ఇంత కక్ష నేను నమ్మను. ఏదో బలమైన కారణమే ఉండాలి.
నిజం చెప్పు, మీ తమ్ముడు చేశాడు కదా? లేదు, వాడు ఇక్కడికి రానేలేదు. నేనే చేశాను, నేనే. నువ్వే నా కూలి చేసింది? అవును, వెళ్ళి వెళ్ళి. తీసుకెళ్ళి. శవాన్ని హాస్పిటల్ చేర్చండి. ఊరుకో అక్కయ్య, వాడు అన్నంత పని చేశాడు. పిలిచి పిల్లనిస్తానన్న వాడి ప్రాణాలు తీశాడు. తమ్ముడు కోసం వీడిని ఎత్తునేసుకున్నాడు కానీ అసలు వాడు దొరకకుండా పోతాడు. ఊరుకో. సరు సరు మీరు నిరపరాధులని, మీకేమీ తెలియదని చెప్పుకోవడానికి వచ్చారా? సరు 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 ఆ సంగతి నీ మనసుకు తెలుసు. నువ్వే శంకిస్తే ఇక నేను చెప్పగలిగిందేముంది? చెప్పి ప్రయోజనం కూడా ఉండదు. నేను ప్రయోజనాలు కోరి రాలేదు సరు. నీతో కలిసి నీ బాధను పంచుకుందామని. బాధ అది హృదయం ఉన్న వాళ్ళకి, మీకెలా తెలుస్తుంది? సరు అవును, ఒకనాడు మీరిచ్చానన్నది నేను పుచ్చుకున్నది హృదయం అని పొరపడ్డాను. కఠిన పాషాణమని దెబ్బతిన్నాక ఇప్పుడు తెలిసింది. సరు, మా అన్నగారికి జరిగిన పరాభవం చూడలేక ఆవేశంలో తొందరపడి మీ నాన్నగారిని అనరాని మాట్లాడినాను. దానికి తొందరపాటు మీది కాదు నాది, ఉద్రేకం మీది కాదు నాది. తెల్లనివన్నీ పాలనుకుని మోసపోయాను. ఆస్తులు అంతస్తులు అడ్డొస్తాయి మీ చేత జమీందారిని అబద్ధం చెప్పించి మా తల్లిదండ్రుల్ని మోసగించాను. చివరికి నా వేలితోనే నా కన్ను పొడిచారు. సరు, నా మాట విను. ఇవాళ ఆ దుర్మార్గులు చెప్పింది నిజం కాదు. అవును, మా నాన్నగారి నిండు ప్రాణం తీయడం కూడా నిజం కాదు. ఏ నేనా? నేను హత్య చేశానంటున్నావా? అవును, మీరు మా నాన్న గది నుండి కిందకి దూకి పారిపోవడం నిజం కాదు. అది మీ అన్న చూసి ఆ నేరం తన మీద వేసుకుని జైలుకు వెళ్ళటమో నిజం కాదు. ఏమిటి, మా అన్నయ్య జైలుకు వెళ్ళాడా? పాపం, అది కూడా తెలియకుండానే ఇక్కడికి వచ్చారు కదా. ఇంత ఘోరం చేసి ఇంకా ఏమీ తెలియనట్టు నటించడం, నన్ను ఓదార్చడానికి ప్రయత్నించడం మీకెంత గుండె ధైర్యం? సరే, నువ్వు ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఆవేశంతో కాదు, అవివేకంతో అన్యాయమైపోయాను. అన్యాయమైపోయాను. గుడ్ మార్నింగ్. Yes, miss. What can I do for you? నరహరి గారి హత్య సందర్భంలో మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి సుబ్బారావు నిరపరాధి సార్. ఆయన చెయ్యని నేరాన్ని తనపై వేసుకున్నారు. మీరెవరు? నేను ఆయన తమ్ముడండి. ఆహా, ఆయన నేరం చేయలేదని మీకెలా తెలుసు? ఏమిటి మీ రుజువు? ఆయన అలాంటి వారు కాదండి. కావాలంటే ఆ కత్తి మీద వేలిముద్రలు, మా అన్నయ్య వేలిముద్రలు ఒక్కసారి పరీక్ష చేయించండి. ఓహో, పోలీసులకే సలహా ఇస్తున్నమాట. అబ్బే, క్షమించండి, నా ఉద్దేశం. దట్స్ ఆల్ రైట్. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. కత్తి మీద మీ అన్నయ్య వేలుముద్రలు ఉండవని మీరంత ధీమాగా చెబుతున్నారు కాబట్టి మీ వేలుముద్రలు కూడా ఇచ్చి వెళ్ళండి. అలాగేనండి, కావాలంటే జామీన్ కూడా ఇస్తాను. మా అన్నయ్యని వదిలేయండి. తగిన రుజువులు లేకపోతే మీ అన్నయ్యను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచాం. మీరు వెళ్ళచ్చు. 106 మీరు వేలుముద్రలు తీసుకుని పంపించు. సార్ వస్తారు. సరు సరు, ఆవేశపడకు. నా మాట నమ్ము. పోలీస్ స్టేషన్లో మా అన్నయ్య వేలుముద్రలు తీసుకున్నారు, నా వేలుముద్రలు కూడా తీసుకున్నారు. బహుశా అదే పని మీద మీ ఇంటికి కూడా రావచ్చు. ఆ తర్వాత నిజమేదో నీకే రుజువు అవుతుంది. రుజువులు దొరకనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. సరు, మీరు ఇవాళ పోలీసుల కళ్ళు కప్పి శిక్ష తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి కళ్ళు కప్పలేరు. సరు సరు సరు. ఏమిటిది? ఏమిటి దారుణం? విధి బలీహీన లక్ష్మి. ఉద్రేకం పట్టలేకపోయా, చేయడానికి పనిచేశాను. ఏమంటున్నారు? ఈ పని మీరు చేశారా? అవును లక్ష్మి, నేనే చేశాను. లేదు, నేను నమ్మను.
పగవారినైనా పల్లెత్తు మాటలు లేని మీరు. ఏమిటది? నేను చేశానని నేనే చెప్తున్నా. మీరే కాదు, భగవంతుడే వచ్చి చెప్పినా నేను నమ్మను. నాకు తెలుసు ఈ నేరం శేషు చేశాడని. శేషు పేరెత్తకు. నా తమ్ముడికి దీంతో ఏం సంబంధం లేదు. వాడు ఆ ఛాయలకు కూడా రాలేదు. లేదు, శేషుని కాపాడడం కోసం మీ మీద వేసుకున్నాను. లక్ష్మి, ఆ పేరెత్తకు. ఈ గోడలు కూడా వాడి పేరు వింటానికి లేదు. ఇది నేను చేతులారా చేసినాను. లేదు, మీరు చేయలేదు. చేశాను, నేనే చేశాను. ఏమండి, ఇలా నా ముఖం చూసి చెప్పండి. లక్ష్మి, బాబు మీద నా మీద ప్రమాణం చేసి చెప్పండి. నువ్వు నోచుకున్నది ఇంతే లక్ష్మి. ఎందుకంటే నాకంతా తెలిసింది. అన్నయ్య నిరపరాధి. ఆయనకేం భయం లేదు. తప్పకుండా విడుదల చేస్తారు. లేదు శేషు, నాకు ఆ నమ్మకం లేదు. ఆయన చేతులతో ఆయనే నా నొసట కుంకుమ చెరిపేశారు. వదినా, బాధపడకొదినా. అన్నయ్య తప్పకుండా ఇంటికొస్తాడు. కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉండడమే మంచిది. శేషు, అది కాదు వదినా, కొన్నాళ్ల పాటు. నోర్మూయ్. ఆయన నా మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? వదినా, నువ్వే కన్న బిడ్డవనుకుని గుండెల మీద పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. ఆయన జీవితం అంతా నీకోసం ధారపోశారు. ఇవాళ నీ పాలిట దేవుడై నీకోసం ఉరికమ్మల్లో తలదూర్చారు. అలాంటి వారిని జైల్లో ఉండటం క్షేమం అంటావా? ఎవరికి క్షేమం, నీకా ఆయనకా? వదినా, నా ఉద్దేశం అది కాదు. చాలు, ఇంకేం చెప్పక్కర్లేదు. ఏ జన్మలోనూ రుణపడి ఈ జన్మంతా తీర్చుకున్నావు. తీరింది చాలు, ఇక వెళ్ళు. వదినా, ఎంత మాటన్నా వదినా, ఎంత మాట నేశావు. తల్లంటే ఎవరో ఎరుగని పసికందుగా నన్ను చేరదీసి ఇంత ప్రేమగా పెంచి పెద్ద చేసిన నువ్వేనా ఈ మాటనేది? వదిన, నన్ను ఎవరేమన్నా సహిస్తాను గాని నువ్వు కన్నెర్ర చేస్తే మాత్రం నేను భరించలేను వదిన. నిలువున అర్ధహించుకుపోతాను. వద్దొదిన, నాకు ఈ శిక్ష వద్దు. నిన్నొదిలి నీకు దూరమై నేను ఒక క్షణం కూడా బ్రతకలేను వదిన. నరసయ్య, నన్ను ఇంకా హింస పెట్టొద్దని చెప్పు. నా ఎదటించి వెళ్ళిపోమ్మను. నేను ఇంకా ముఖం చూడలేను. నిజమా? నన్ను చూడడమే నీకు బాధగా ఉందా? అయితే వద్దు, వద్దు. నా ముఖం చూపించను. నీ మనసు బాధపడితే నేను సహించలేను. నేను వెళ్ళిపోవడమే నీకు ఉపశాంతి కలిగిస్తే వెంటనే వెళ్ళిపోతాను. వదిన, ఈనాటికైనా అన్నయ్యను తిరిగి తీసుకురాగలిగితేనే మళ్ళీ నేను కనిపించింది. వస్తానండి. అన్నయ్య, శేషు, నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ నువ్వు ఒక క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళిపో. భయం లేదన్నయ్య. నీ వంటి అన్నయ్య నీడలో ఉండగా నాకే ఆపదరా? శేషు, చేసిన నేరం దాచిపెట్టడం ఎంత అసాధ్యము, చెయ్యని నేరం నెత్తిన వేసుకోవడం కూడా అంత అసాధ్యం. శేషు, ఏమిటి అనేది? ఆ కత్తి మీద వేలి ముద్రలు మీ వేలి ముద్రలు పోల్చి చూచారు. నిజం తేలిపోయింది. లేబొరేటరీ నుంచి రిపోర్ట్ రాగానే మిమ్మల్ని విడుదల చేస్తారన్నయ్య. అంటే? లేదన్నయ్య, నా వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. నేను నిరపరాధిని. మరి హత్య చేసింది అదే ఇప్పుడు తేలవలసి ఉంది. త్వరలోనే తెలిపోతుంది. రేపు సుబ్బారావును విడుదల చేస్తున్నారు. అతని ఇంటికి చేరేలోగా అతని భార్యను తీసుకొచ్చి ఇక్కడ పడాయి. ఉచ్చులు గట్టిగా బిగిస్తేనే కాని శేషు దారికి రాడు. ఆ డబ్బు రహస్యం అతనికి తెలియదేమో. తెలుసేమో. ఎదుటివాడికి ఏమీ తెలియదనుకుంటే మనం ఎందుకు పనికిరాం. మిస్టర్ సుబ్బారావు, మీరు హత్య చేసినట్లు సాక్ష్యం ఏమీ కనపడలేదు. బాపు మీద వాటికి కలవలేదు. నేరస్తులను కాపాడటం
ఎవరండి ఇంట్లో? ఏం బాబు, ఎవరు కావాలి? సుబ్బారావు గారి భార్య గారు ఉన్నారా? ఏమండి? సుబ్బారావు గారికి హఠాత్తుగా గుండెలో పోటు వచ్చింది. మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నా. అయితే భగవంతుడా, అమ్మొస్తుంది. బాబు 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 వచ్చేసారా బాబు గారు? అమ్మగారేది? అమ్మగారేదే వచ్చా? ఇంట్లో లేదా? అదేంటి బాబు, మీకు సుస్థిగా ఉందని మీరు చూడాలంటున్నారని కేవలం మనిషి వచ్చి తీసుకెళ్ళారు కదా బాబు. సుస్థియా? ఎంతసేపు వెళ్ళి? ఇప్పుడే బాబు. హలో, సుబ్బారావు గారు ఉన్నారా? 1 minute. ఏం మాట్లాడాలో తెలుసుగా? మీ మరుగంతో మేము అంతే పరమ దుర్మార్గులం. జాగ్రత్తగా మాట్లాడు. ఏమండి? లక్ష్మి, నువ్వా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు లక్ష్మి? బాబు ఎలా ఉన్నాడండి? వాడిని ఒక్కసారి మాట్లాడమనండి. బాబా, బాబు నీ కోసం ఏడుస్తున్నావు లక్ష్మి. నర్సయ్య, నర్సయ్య, బాబుని త్వరగా ఇలా తీసుకురా, త్వరగా. ఏమిటి? చెప్పు చెప్పు. 25 లక్షల శేషువా? ఏమిటి లక్ష్మి, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. పార్కు దగ్గరికా? పార్కు దగ్గరికి ఏమిటి? సరే, అలాగే అలాగే. లక్ష్మి, నువ్వు మాత్రం జాగ్రత్త. ఇదిగో బాబు, బాబు బాబు, అమ్మతో బాబు. బాబు, నేను నాన్న అమ్మను, మీ అమ్మను. నాన్న, అమ్మ కావాలా? మీ అమ్మ లేదురా, మీ అమ్మ చచ్చిపోయింది బాబు. 25 లక్షల సంగతేగా? ఎస్. రోజర్ రోజర్, ఓవర్ ఓవర్. ఎక్కడుందా డబ్బు? డబ్బా? ఏం డబ్బా అన్నయ్య? ఆ దొంగ డబ్బు 25 లక్షలు. దొంగ డబ్బా? ఇంకా ఎందుకు బుకాయిస్తావు? ఎక్కడదా డబ్బు? ఎవరిని దోచావు? ఎక్కడ దాచావు? ఏం చేస్తున్నారో నువ్వు? అన్నయ్య, నా దగ్గర నీకు దాపరికం ఏమిటా డబ్బు? నీకు దానికి ఏమిటి సంబంధం? క్షమించన్నయ్య, ఇప్పుడు నేనేం చెప్పలేదు. చెప్పలేవా? అంటే చెప్పడానికి నీకు రహస్యం ఉందన్నమాట. ఆ దొంగ డబ్బుతో సంబంధం, ఆ ముఠాతో లావాదేవీలు నీకున్నాయన్నమాట. మొన్న రౌడీ వేసి నిందాలని నిజాలన్నమాట. నేనొక మూర్ఖుడిని నిన్ను సమర్థించాను రా. అన్నయ్య, నేనే పాపాలు నేరాలు చేయలేదు. అయితే ఎందుకు చెప్పలేవు? చెప్పడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అనర్థాలా? ఇంతకంటే అనర్థాలు ఏమిట్రా? నిన్ను కన్న బిడ్డలా పెంచి కంటికి రెప్పలా కాపాడిన నీ వదిన దుర్మార్గుల చేతుల్లో బందీ అయి నానాహింసలు పడుతోంది. తల్లి బిడ్డ వేరే ఏడుస్తున్నారు. ఆ దుష్టులు ఎంతకైనా తెగించే స్థితిలో ఉన్నారు. ఇంతకంటే అనర్థం ఏమిట్రా? అన్నయ్య, నా మాట నమ్ము. నిజం నిలకడ మీద నీకే తెలుస్తుంది. కానీ ఒక్క మాట మాత్రం నిజం, ఆ డబ్బు దొరికే వరకు వదినికి ఏ ఆపద రాదు. ఏం కుశాలం! నువ్వెలాగో చెడిపోయావు. నిన్ను కొట్టి నేను కూడా అధోకి దిగజారడం ఎందుకు? అన్నా వదిన అనుబంధాలని తెంచుకు నిలబడ్డవాడు. నీతో నాకేమిటి? నిన్ను కొట్టి సాధించేదే. ఇక నీ కన్నా లేడు, నాకు తమ్ముడు లేడు. ఇంకా ఇంట్లో నువ్వు ఒక క్షణం కూడా ఉంటానికి లేదు. నీ ముఖం రాదు. రామయ్య వంటి తండ్రి, అత్తముగా సీతమ్మ వంటి తల్లి, లక్ష్మణుడనేనుండగా. ఒరే చిట్టి తండ్రి, ఇటు చూడరా. లక్ష్మణుడనేనుండగా నా తండ్రి నీకింక లోటేమిరా. కస్తూరి రంగరంగా కావే. చిన్నబాబు ఏడుస్తున్నాడని. ఏడనివిడా, అదే మంచిది. అపేక్షలు అనుబంధాలు పెంచుకుని ఆ తర్వాత వాటి కోసం నాలా క్షోభపడే కంటే ఇప్పుడే ఏడిస్తే జీవితంలో బాగుపడతాడురా. ఇటువంటి పిచ్చి పాటలతో జోకట్టి వాడిని మోసం చేయు. బాబు గారు. అవునరా, ఇక ఆ పాటకి ఇంట్లో స్థానం లేదు. ఆ రాముడు, ఆ సీత, ఆ లక్ష్మణుడు ఇక లేరురా. ఇక ఇల్లు స్వర్గం కాదు, నరకం. ఇక్కడ ఉంటున్నది మనుషులు కాదురా, రాక్షసులు.
వంచన, దురాశ, ద్రోహం ఇక్కడ తాండవం చేస్తున్నాయిరా. ఇదంతా చూసి అడవటానికి నేను మిగిలాను నర్సయ్య. నేను ఒక్కడిని మిగిలా. అదేంటి బాబు ఎక్కడికి వెళ్తున్నారు? నాకు కొంచెం అవసరమైన పడింది నర్సయ్య. నువ్వు మాత్రం వెళ్ళేది జాగ్రత్తగా చూస్తుండు. వెళ్దాం బాబు, వెళ్దాం. లక్ష్మి ఆగు. రాజుగారు మీరా? అవును, నేనే. పాపం గుర్తుపట్టలేకుండా ఉన్నారు. నువ్వు ఆ రోజు మా తమ్ముడి మీద నిందలు వేసి పెళ్లి చెడగొట్టివాడివి కాదు? పర్వాలేదే, పంచేంద్రియాలు బాగానే పనిచేస్తున్నాయి. ఏమిటిది? నాకంత అయోమయంగా ఉంది. నా బుర్ర తిరిగిపోతుంది. మేము అడిగిన రహస్యం చెప్పకపోతే బుర్ర తిరగడం కాదు, ఎగిరిపోతుంది. అయితే శిక్షు నిరపరాధ. మేమెక్కడైనా చెబుతామని సందేహిస్తున్నావా? ఆ భయం నీకు అక్కర్లేదు. ఆ డబ్బు ఎక్కడుందో చెప్పు. దుర్మార్గుడా, నరహరిని హత్య చేసింది నువ్వేనన్నమాట. ఇంట్లో చేరి తేనె పూసిన కళ్ళలాగా. ఎలా ఉంది? ఫోన్ ఏమిటా తొందర? చెబుతాడుగా. చెప్పు బ్రదర్, ఆ డబ్బు ఎక్కడుంది? నాకు తెలీదు. చెప్తావా లేదా? నాకేం తెలీదు. తెలీదే? దొంగలు అన్నదమ్ములు ఇద్దరు అడిగే విధంగా అడగాలి మరి. ఆగండి, పసివాడు, వాడిని ఏం చేయకండి. సరే వదిలేయండి. మీ తమ్ముడికి ఫోన్ చేయి. వాడి ఇంట్లో లేడు. లేడు? లేడు. నేనే వాడిని వెళ్ళగొట్టాను. కావాలంటే వెళ్ళి వెతుక్కోండి. వెతుక్కోవాల్సిన కర్మ మాకేం పట్టింది? వాడే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. కట్టిపడేయండి. నాకిది జరగవలసింది లక్ష్మి. నా రక్తం పంచుకు పుట్టిన తమ్ముణ్ణే శంకించి రాక్షసులా ప్రవర్తించాను. ఆ పాపానికి శాస్తి జరగవలసింది. శాస్తి అప్పుడే ఏమైంది? నాకు ఆ డబ్బు దొరికే వరకు రోజుకో చావు చావవలసిందే. మీరు దొరకదో మీ శవాలే బయటికి వెళ్ళేది. జాగ్రత్త. హలో మూర్తి. జానీ. ఓ కుమార్. అందరూ వచ్చారే. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నిలబడ్డారే, కూర్చోండి. మాటల తర్వాత ముందు ఆ 25 లక్షలు ఎక్కడ? అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. రాజు, ఆఖరిసారిగా అడుగుతున్నాం. మర్యాదగా ఆ డబ్బు ఎక్కడుందో చెప్తావా లేదా? జబర్దస్తి చేస్తే ఇదే మీకు ఆఖరిసారి అవుతుంది. జాగ్రత్త. ఆ డబ్బు నాకు దొరికితే మీరు వచ్చేదాకా ఇక్కడ ఉంటానా? ఇంతకు డబ్బు దొరకలేదంటావు? అదే అంటున్నాను. నరహరి చేతికిచ్చానని జోగిందర్ చెప్పాడే. అదే నాతోనూ చెప్పాడు. అయితే ఇప్పుడు ఎక్కడున్నట్టు? అది చెప్పకుండానే చచ్చిపోయాడు నరహరి. నిన్నెవరు నమ్మారు? నమ్మకపోతే ఇల్లంతా వెతుక్కోండి. నాకు దొరకపోయినంటే సంతోషిస్తాను. కానీ ఒక మాట, ఈ ఇంటి మీద పోలీసులు కన్నేస్తున్నారు.
అది గుర్తుంచుకోండి. నేను ఇంట్లో ఒకటిగా సంరక్షకుడుగా మంచిగా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ మంచిని అలాగే ఉంచండి. మీకు నాకు సంబంధం ఉన్నట్టు ఎవరికి చెప్పొద్దు. మీ దారిని మీరు వెతకండి. ఎవరికి దొరికినా అందరం సమానంగా పంచుకుంటాం. సరే. కదలకండి, ఎక్కడ వాళ్ళు అక్కడే కాచి పారేస్తాను. హనుమంతు, హనుమంతు కాదు, గ్రేట్ డిటెక్టివ్ హనుమ. నా గడ్డకు అంతకులు పట్టుకోవాలి. వాహ్, ఏం మహోరా బాబు, చూస్తేనే పీడకల చుట్టుంది. సార్, మీరు ఎన్ని హత్యలు చేశారు సార్? ఆటోగ్రాఫ్ ఇస్తారా సార్? చెబితే విన్నావా? ఏం భయలేదు, వాళ్ళు ఏం చేరు. ఊరుకో. ఎవరు మీరు? హంతకులు. నిజమైన హంతకులే. నన్ను చంపకండి, మీకు దండం. సిస్టర్, రండి. నువ్వేనా నరహరి భార్యవు? అవునండి. ఎనపెట్ట తాళాలివ్వు. ఇచ్చే సిస్టర్, ఇచ్చే. వాళ్ళు హంతకులు. తాళేగా సార్, కావాలంటే ఎనపెట్టు కూడా ఇచ్చేస్తాం. మమ్మల్ని హత్యలు మాత్రం చేయకండి. చేస్తా. ఏమిటి తమ్ముడు ఇదంతా? ఎవరు వీళ్ళు? అదంతా తర్వాత చెబుతాను అక్కయ్య. ముందు తాళాలు వాళ్ళకి ఇచ్చేయి, వెళ్ళి వెతుక్కుంటారు. ఎనపెట్ట ఎక్కడ? మేడ మీద గదిలో ఉంది. జోగేందర్ పెట్టే. అది అక్కడే ఉంది. మేము పైనుండగా ఏమైనా పిచ్చి పనులు చేసినా, పోలీసులకి రిపోర్ట్ ఇచ్చినా మేము పట్టుబడే లోపల ముందు మిమ్మల్ని హత్య చేస్తాం. జాగ్రత్త. జోగేంద్ర పెట్టి. జోగేంద్ర అసలు పంపలేదేమో. నాన్ సెన్స్. వాడు నాతోనే చెప్పింది. మన తెలివి తక్కువతనం గాని వాడిచ్చింది దీంట్లో ఉంచుతారా? ఉంచితే ఇంత నిర్భయంగా మనకు తాళాలు ఇస్తారా? అయితే ఇంట్లో ఎక్కడో దాచే ఉండాలి. సరే, ఇల్లంతా గాలించున్నావు. రండి. ఏమిటి బాబు ఇదంతా? వీళ్ళెవరు? కూర్చోండి, చెబుతాను. రెండో ప్రపంచ యుద్ధంలో నరహరి పనిచేయటం మనకందరికీ తెలిసిన సంగతి. ఒకసారి రహస్యంగా 25 లక్షలు ఒక క్యాంపు నుంచి మరొక క్యాంపుకు మార్చాల్సి వచ్చింది ప్రభుత్వానికి. ఆ బాధ్యత నరహరికి అప్పగించారు. అతనికి తోడుగా ఇప్పుడు వచ్చిన ఈ ముగ్గురిని, జోగేంద్ర అనే మరొక వ్యక్తిని ఇచ్చి పంపించారు. దారిలో వీళ్ళకు ఒక దుర్బుద్ధి కలిగింది. ఆ డబ్బు ఎలాగైనా కాజేయాలనుకున్నారు. దాన్ని ఒక చోట పాతిపెట్టి ఒళ్ళంతా గాయాలు చేసుకుని 4 రోజులయ్యాక కమాండర్ దగ్గరికి వెళ్ళి శత్రు సైన్యాలు దోచుకున్నాయని చెప్పి అతన్ని నమ్మించారు. యుద్ధం అయిపోయింది. ముందుగా జోగేంద్రను డిశ్చార్జ్ చేశారు. ఆ డబ్బు జాగ్రత్త చేయాల్సిన బాధ్యత జోగేంద్రకి అప్పగించారు మిగతా వాళ్ళు. కానీ మరొక నేరంపై కలకత్తా రైల్వే స్టేషన్లో జోగేంద్రను అరెస్ట్ చేశారు. జోగేందర్ ఆ డబ్బు నరహరికి ఇచ్చానంటాడు. నరహరి నాకు ఇవ్వలేదంటాడు. మొన్న వీళ్ళంతా జోగేంద్రను జైల్లో కలుసుకుని అడిగితే నరహరికే ఇచ్చానని జోగేందర్ గట్టిగా చెప్పాడట. అందుకోసం వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు. క్షమించాలి, ఒక సందేహం. నీ సందేహం ఏమిటో నాకు తెలుసు. ఇంతకు నేనెవరు, దీనితో నాకేమిటి సంబంధం అనేగా? నేను నరహరి ప్రాణ స్నేహితులు. ఇద్దరం యుద్ధంలో కలిసి పనిచేశాం. యుద్ధం అయిపోయాక నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. ఇప్పుడు నేను సిఐడి ఆఫీసంతా నాకు అప్పగించింది. శేషు బెదిరించిన కారణంగానో మరే కారణంగానో తన ప్రాణానికి ఆపద శంకించి ఆప్తమిత్రుడైన నా పేర ఈ ఆస్తి అంతా రాసి సరోజాను పెళ్లి చేసుకోమని శాసించాడు. ఆయన ఊహించినంతా జరిగింది. ఎవరో ఆయన్ను చంపేశారు. చూశారుగా అక్కయ్య గారు, ఈ ఆస్తి మీద సరోజ మీద నాకు ఎలాంటి అపేక్ష లేదు. బలవంతంగా ఇచ్చింది ఏది నేను తీసుకోను.
నాకు కావలసింది ఆ 25 లక్షలు ఎక్కడుంది తెలుసుకోవటం. అది ప్రజల డబ్బు. పోతే ఈ కేసుకు శేషగిరికి సంబంధం ఏమిటి అని. శేషగిరి పరమ దుర్మార్గుడు. ఒకప్పుడు అతను సిఐడి ఆఫీసులో జూనియర్ రేడియో ఇంజనీర్గా పనిచేశాడు. ఆ సందర్భంలోనే ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు చూడటం జరిగింది. దరిమిలా అతను చేసిన నేరాలకు అతను డిస్మిస్ చేశారు. ఆ డబ్బు అపహరించడానికి మీ ఇంట్లో చేరి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు. అపేక్ష ఉన్నవారు మీరు, నమ్మడం కష్టమే. కానీ వీళ్ళంతా వచ్చేశారుగా, 4 రోజుల్లో ఎవరెవరో తేలిపోతుంది. అంతవరకు దయచేసి ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దు. మరొక మాట, నరహరి భార్యా పిల్లలు మీరు, కనీసం మీకైనా చెప్పి ఉండొచ్చు. తెలిస్తే చెప్పండి. వీళ్ళ పాలబడకుండా డబ్బు ప్రభుత్వానికి అప్పగించి మీకు మంచి బహుమతి ఇప్పిస్తాను. ఏమిటో ఇదంతా వింటుంటే తల తిరిగిపోతుంది. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఆ డబ్బు ఎక్కడ దాచారో నిజంగా మీకు తెలియదే? తెలీదు. నాన్నగారికి కూడా తెలుసుండదు. తెలుసుంటే ఆపద వచ్చేది కాదు. అంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ దాచాడో చెప్పండి. తెలిస్తే ఎందుకు చెప్పండి? అదంతా మాకు అనవసరం. చెప్పేదాకా మేము ఇక్కడి నుంచి కదలం. మేము ఇక్కడ మఖం పెట్టామని పోలీసులకు కానీ మరెవరికైనా చెప్పారో చెప్పండి. నీతోడు నీతోడు దేవుడు తోడు, నీతోడు కూడా. షాడా, చెప్పేది జాగ్రత్తగా వినండి. మా పర్మిషన్ లేదే ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళడానికి కానీ బయట వాళ్ళు ఇంట్లోకి రావడానికి కానీ వీల్లేదు. తలుపులు వేసేయండి. మీ నౌకర్లు వస్తే గుమ్మం దగ్గరే ఏదో సాగు చెప్పి పంపేయండి. ఎవరికి అనుమానం రాకూడదు. సరే, ఇక మేము వెళ్ళి పడుకోవచ్చా? రాత్రంతా మేము కాపలా తిరుగుతూనే ఉంటాం. జాగ్రత్త. ఎవరైనా తిరుగుతున్నట్లు కనిపించారో వార్నింగ్ ఇవ్వకుండానే కాల్ చేస్తాం. జాగ్రత్త. ఇక వెళ్ళండి. రాదు, నేను నీ పక్కలోనే పడుకుంటాను. సరు, వీళ్ళు ఏ క్షణంలోనైనా తెచ్చిపోవచ్చు. నేను వెళ్ళి పోలీసు బందోబస్తు చేసి వస్తాను. మీ నాన్నగారు తాళాలు కూడా తీసుకెళ్తున్నాను. బ్యాంకుకి వెళ్ళి లాకర్స్ కూడా చూసి వస్తాను. ఎక్కడికి? ఏం లేదు, నేను కాసేపు తప్పుకుంటాను. మీరు గట్టిగా ఓ పట్టు పట్టండి. అలాగైనా రహస్యం బయటపడవచ్చు. నేనుంటే మళ్ళీ అడ్డుపడాల్సి వస్తుంది. అలాగే. ఎవరది చూసినా సార్? అదే పోలీసులేమో. పోలీసులైతే బెల్ల కొట్టి విజిటింగ్ కార్డు చూపించొస్తారా? మీలా కిటికీలో పనివాళ్ళు ఏంటారు? అయితే నువ్వు వెళ్ళి పంపించు. నేనే వెళ్తాను. అమ్మెందుకు? వీల్లేదు. ఇంటి యజమానురాలు చెప్తానే వాళ్ళు వింటారు. నువ్వు మాతోనే ఉండాలి. వచ్చేది పోలీసులు అయితే పదండి లోపల. నమస్కారం అమ్మగారు. మీరా? ఈవేళ మేము ఊరెడుతున్నాం. 10 రోజుల దాకా తిరిగి రావు. మీరు ఈ 10 రోజులు సెలవు తీసుకోండి. మంచిది అమ్మగారు. తిరుపతి మొక్కుంది, వెళ్ళి రావాలని మేమే అడగాలనుకుంటున్నాం. అనుకున్నామా లేదా 7 కొండలాడు దయ తెచ్చాడు. సెలవిపించండి అమ్మగారు. వెళ్ళండి. రామయ్య తండ్రి నాయన. ఏమిటి కూర్చున్నావు? వెళ్ళే. వాళ్ళందరినీ జాగ్రత్తగా పంపించేసావా? అయితే కాఫీ చేసి పెట్టరా. సార్ షాటా. అవును, ముందు కాఫీ ఇచ్చి తర్వాత వంట కూడా చేయాలి. అయ్యో, వంటే ఆయన ఉండగా కూడా ఆయన ఎప్పుడు వండారు కానీ నా చేత కాదు. సరే చేస్తావా తస్తావా? ఉండండి సార్, పదవ సార్, మన చేత అయినట్టు చేద్దాం. నేను వడ్డిస్తాలేమ్మా. వద్దులేమ్మా, మళ్ళీ అందుకు ఇంకేం కోపం వస్తుందో. అన్నం తినడానికి కూడా అసిస్టెంట్ కావాలనే దానివి. ఎంత కష్టం వచ్చిందక్క. అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. శతపోరేవారైనా ఆనాడు చేసినా చేయకపోయినా ఈనాడిదిగో ఈ దొంగ వహాలకి చాకరీ చేయక తప్పలేదు.
ఏమిటా పేలాపన? ఏడుస్తూ అన్నం పెట్టవా? అబ్బే మిమ్మల్ని గురించి కాదండి. మా బావ జ్ఞాపకంకి వస్తాను. ఆరాస్కల ఎందుకే కారణం? సంగతి చెప్పకుండా చచ్చాడు. కొంచెం మర్యాదగా మాట్లాడు. మర్యాదట మర్యాద. డామిట్, ముద్దులాగా తినేటివేనా? అందులో ఏమైనా విషయం కలిపితే? అవును, ముందు నువ్వు తిను. అబ్బే మా అక్క అలాంటి కాదండి, విషం సీసాలన్నీ నా గదిలోనే ఉన్నాయి. షడా, అయితే నువ్వు తిన. చూసారా, నేను చెప్పలేదు. మంచినీళ్ళు మంచినీళ్ళు మీద పడ్డా. మలపు సన్యాసి, ఈ మాత్రం కారం తిరిగిపోతే నువ్వే మగాడువా? వాళ్ళ ఆఖరికి మా అన్నయ్య వాళ్ళని కూడా దాచేశారు. ఆ డెన్ ఎక్కడుందో నువ్వే కనిపెట్టాలి. చూడు, ఈరోజే మనకు పోటీ ముఠా ఈ ఊళ్ళోకి వచ్చింది. చాలా అసాధ్యుల్లా ఉన్నారు. వాళ్ళ మీద గట్టిగా నిఘా వేస్తే ఆ 25 లక్షలు మనకే దక్కొచ్చు. ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నీ నాకు తెలియపరుస్తూ ఉంటాను. ఏం బాబు? అగ్గి పెట్టే భోంచేసిన తర్వాత సిగరెట్ కలుస్తానని తెలీదు? తెలీదు, ఇక మీద నేర్చుకుంటా. సిగరెట్ కలుస్తున్నావా? కాదు సార్, అందించడం. ఇదిగో అగ్గిపెట్టి. చూడండి, మమ్మల్ని ఇలా ప్రతి క్షణం హింస పెట్టకపోతే ఒక్కసారి తుపాకీతో కాల్చి ప్రాణాలు తీసేయకూడదు. అవును సార్, మీరు వెళ్ళిపోండి. డబ్బు దొరికితే వెంటనే మనీ డ్రా చేసేస్తాం సార్. షడా, తప్పమాటాను సార్. ఎక్కడ వెళ్తావు? ఇంకా ఏం కావాలి? విందు చేశావు, వినోదం ఏది? ఆట పాట, డాన్సర్. మా అక్క డాన్సా? తప్పు సార్, కళ్ళు పోతాయి పెద్దది సార్. షడా, చేస్తావా చస్తావా? చావనన్నా చస్తా కానీ చచ్చినా చేయను. ఏమిటా రాక్షసత్వం? ఓహో, దేవతవు కదా, అయితే నువ్వు చెయ్యి. చెయ్యను. చెయ్యవు? చెయ్యను. చెయ్యవు అని చెప్పి పంపే. జాగ్రత్త, 6 కళ్ళు నేను కనిపెట్టుకుని ఉంటాయి. వెళ్ళు. నువ్వు వెళ్ళ లోపల తీసుకెళ్ళి. కమాన్. హలో, మీరా? ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? ఏమిటిది? వేళ కాని వేళ రావాల్సిన పని ఏమిటి? ఏమిటి సార్, అయిన వాళ్లకు కాని వేళంటూ ఉంటుందా? వచ్చిన పని ఏమిటో త్వరగా చెప్పండి. ఇంట్లో అంతా పడుకున్నారు. ఏముంది, ఇక్కడంతా ఎలా ఉన్నారో ఏమిటో. ఒక్కసారి చూసి వెళదామని. మీ దైవం ఇంకా ప్రాణాలతోనే ఉన్నాం, చూశారుగా. వెళ్ళండి. వెళ్తానులే సార్, ఇక్కడే ఉండిపోవడానికి రాలేదులే. ఎందుక కంగారు? కంగారా? నాకేం కంగారు? ఏమిటి, ఈ ఇంట్లో అంతా విందులు వినోదాలతో చాలా సందడిగా ఉన్నట్టుంది. మా బ్రతుకు అదొకటే తక్కువ. వేళాకోళం చాలు, దయచేసి. సరు, ఎందుకు అలా అప్సెట్ అయిపోతావు? చూడు, కొండంత దుఃఖాన్ని భయాన్ని నీ గుండెల్లో నిలుపుకోగలిగిన నిగ్రహాన్ని సంపాదించావు. ఇక నాకేం భయం లేదు. ఆ గుండె నిబ్బరం అలాగే ఉంటే ఎవరికి ఏ ఆపద రాకుండా సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. వచ్చిన ఆపదల కన్నా పెద్దవి రావు. మీకు నా మీద అభిమానం లేకపోయినా కనీసం కనికరమైనా చూపించి దయచేసి వెళ్ళండి. వెళ్తా, అలాగే వెళ్తా. జాగ్రత్త, వస్తాను. గుడ్, వెరీ గుడ్, బాగా నటించావు. ఇంతకీ వాడెవడు చుట్టూలాగా మాట్లాడుతున్నాడు? ఎవరేంటి సార్, అతని కరవ బాగుంటే ఈ ఇంటికి కావాల్సిన అల్లుడు. అలాగా? ఇంకొకసారి వచ్చి ఇక్కడ గొడవ చేస్తే కావాల్సిన అల్లుడు కాదు, కాలం తీరిన అల్లుడు అవుతాడు. పోయి పడుకోండి. పోండి. నువ్వు
ఆ డబ్బు సంగతి తెలుసుకోవడం నాకు చాలా అవసరం. అది మీ నాన్నగారికి తెలిసి ఉండాలి. కనీసం ఏ డైరీలోనైనా రాసి ఉండొచ్చు. ఆ డైరీలు నేను చూడాలి. డైరీలు ఒక వ్యక్తి రహస్యంగా దాచుకునేది. అవి ఇతరులు చూడటానికి ఇవ్వటానికి వీలు పడదు. వెళ్ళండి, వెంటనే వెళ్ళండి. వెళ్తారా? గట్టిగా అరవమంటారా? అర్ధరాత్రి పూట ఎందుకు వచ్చావు? అదంతా నీకు అనవసరం. వాడు ఎందుకు వచ్చాడో చెప్పు. నాకేం తెలియదు, నన్ను వదిలిపెట్టు. చెప్పు. ఇప్పుడు అడ్డు ఎవడొస్తాడో చూస్తాను. వాడు ఎందుకు వచ్చాడో చెప్పు. ఎక్కడికి పోతావు? చంపేస్తాం.
మళ్ళీ ఇలాంటి పని చేసావా ప్రాణాలు తీస్తాను. Get out! సారీ, నువ్వు రావద్దన్నా నిన్ను కాపాడడానికి రావాల్సి వచ్చింది. వస్తా. ఏంటి? ఏం జరిగింది? ఏమైంది సరు? మై గాడ్, ఎవరి పని చేసింది? వాడు అన్నంత పని చేశాడు. ఎవడు వాడు? ఇంకెవరు? శేషగిరి. ఇందాక కుమారుకు వార్నింగ్ ఇస్తున్నప్పుడే అనుకున్నాను. అప్పుడు ఈమె పక్కన బట్టి వదిలేశాడు. తర్వాత సఫా చేసి ఇందులో పెట్టుంటాడు. ఈసారి రాని చెప్తాను. ముందు పోలీసులకు ఫోన్ చేస్తే బాగుంటుందేమో. నోరు మొయ్. ఈ సాగుతోనైనా మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పాలనా? ఈ సంగతి బయట పెట్టారో మీ ప్రాణాలు దక్కవు. ఆ శవాన్ని నాకు వదిలేసి మీరు బయటకు వెళ్ళండి. అవును, శేషగిరి నీ గదిలోకి ఎందుకు వచ్చాడు? ఆ డబ్బు గురించి.
నాన్నగారి పాత డైరీలో దాని గురించి తప్పకుండా రాసుంటారేమోనని వాటిని చూపించమన్నాడు. నేను పోలీస్ సిఐడి అయితే మాత్రమే ఆపింతవరకు నాకు తట్టనే లేదు. అదా ఆ డైరీలో ఏం రాసిందో మనమే చూద్దాం. స్టేషన్కి అవతల పడమరగా 274 తూము నుంచి దక్షిణంగా 159వ గదం కలిసే చోట తవ్వవలేను. ఇంత ఖచ్చితంగా రాశాడు కాబట్టి ఇక్కడే దాచి ఉంటాడు. అది మా కొత్త ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసిన చోటు. కరెక్ట్. ఫౌండేషన్ రాయికిలో దాచి ఉంటాడు. నేను అక్కడికి వెళ్తాను. వీళ్ళు ఎవరో రాకుండా కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండు. అమ్మా 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 నేనమ్మా. ఆ డబ్బు దొరికినట్టే మన పీడ వెరడైపోతుంది. ఎక్కడమ్మా? మన కొత్త ఫ్యాక్టరీ పునాదిరాయి దగ్గర. రాజుగారు వెళ్ళి ఆ తవ్వి తీసుకోవడానికి. మెనీ థ్యాంక్స్. ఇప్పటికైనా నిజం చెప్పారు. హలో హలో రాజుగారేనా? నేను సరోజని. విషయం అంతా జానీకి తెలిసిపోయింది. అతను అక్కడికి వస్తున్నాడు. జాగ్రత్త. అలానా? జానీ వస్తున్నాట. రెడీగా ఉండు. హలో జానీ, కమాన్ కమాన్. సమయానికి వచ్చావు. చిరుసగం పంచుకుందాం. ఓకే. త్వరగా పూడ్చిపెట్టు. ఏం జరిగింది? శేషగిరి వచ్చి పెట్రోల్ జరుగు తీసుకెళ్ళాడు. అంత పనికి వచ్చేమన్నాయి పెట్లు? అన్నీ ఉన్నాయి. జోగేందర్ అమ్మాయికి రాసిన ఉత్తరం కవరు కనిపించడం లేదు. ప్రత్యేకంగా అదే పట్టుకెళ్ళాడంటే అందులో ఏదో మనకు తెలియని రహస్యం ఉండి తీరాలి. మరి ఆలోచిస్తారెందుకు? వెళ్ళి తని తీసుకురండి. ఇలాంటివి దండంతో జరిగేవి కాదు. స్నేహంతో నమ్మకంతో చక్కబెట్టాలి. ఆ పని నువ్వే చెయ్యాలి. నేనా? అవును. మీరా? శేషగిరి అనుకుని హడిలిపోయాను. పర్వాలేదు. ఇంతకాలం పావును తాడు అనుకున్నావు, ఇప్పుడు తాడును పావు అనుకుంటున్నావు. ఏది చూడేం రాశాడు? మోసగించాలనుకుంటే నువ్వే మోసపోతావు. కర్రే పావై కాటు వేస్తుంది. జాగ్రత్త. ఎంత మోసం! రాస్కెల్, నీ ఉద్దేశం తెలుసుకుని నిన్ను మోసం చేశాడు. నేను పావై కాటేస్తారట. వేస్తాను. ఖచ్చితంగా నిన్ను కాటేసి తీరుతాను. నువ్వు ఇంటికి పద. అవసరమైతే నాకు అక్కడికి ఫోన్ చేయి. డార్లింగ్, ఈ పెట్టెలో ఉన్న జేబు గడియారం లోపల 25 లక్షలు ఖరీదు చేసే వజ్రాలున్నాయి. మై గాడ్, లక్కీ ఛాన్స్. నేను వచ్చే వరకు వీటిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. నీ జోగీందర్. ఈ జేబు గడియారం మేడ మీద గదిలో జోగీందర్ పెట్టెలో ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఎంతసేపు అయినా కాచు కూర్చుని ఎవరికీ తెలియకుండా ఎలాగైనా సరే దాన్ని పట్టుకొస్తాను.
అంతవరకు నీ జాగ్రత్తలో ఉండు. ఆల్ రైట్. హలో 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 జోగి. మీరంతా ఇక్కడే ఉన్నారా? ఉండకేం చేస్తాం, డబ్బు దొరకలేదు, ఈ మొండి వాళ్ళు చెప్పడం లేదు. వీళ్ళ ముఖం వీళ్ళకేం తెలుసు? నిజంగా నువ్వు ఇచ్చావా అని. ఫూల్, ఇవ్వకపోతే ఇక్కడికెందుకు వస్తాను? అయితే ఆ నరహరి బేవకూఫ్ అన్నమాట. అంటే నా పెట్టెక్కడే? అదంతా ఏనాడో చూచాం, అందులో ఏమీ లేదు. ఖామోష్. ఎక్కడ నా బాక్స్? మేడ పైన. అయితే పద పద. నీ పిచ్చిగానే అందులో ఇంకా డబ్బు ఉంటుందా? మీరందరూ గుడ్డి వాళ్ళు, చవటం ఇక్కడే ఉంది. ఏది అదేది? ఏమిటి? గడియారం, నా జేబు గడియారం. ఎందుకు ఆ డొక్కు గడియారం? ఇడియట్, ఆ 25 లక్షలు వజ్రాలుగా మార్చి అందులోనే కదా దాచాను. అది ఇక్కడే ఉండేనే. అబ్బే, మా హనుమంతు తీసి. ఎవరా హనుమంతు? ఎందుకు తీశాడు? వీళ్ళంతా పనికి వదిన పారేస్తే ఆ పిచ్చి సన్నాసి తీసి తగిలించుకు తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? సినిమాకి వెళ్ళాడు. వీళ్ళతో చెప్పే వెళ్ళాడు. అవును. ఆగో, ఎక్కడికి? ఆ సినిమా హాల్ నాకు తెలుసు, నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వా? నిన్ను నమ్మింది ఎవరు? ఆ గడియారం నీ చేతికి చిక్కితే అటు నుంచి అటైపోతావు. కానీ వాడి సంగతి నేను చూస్తాను. బాబు, వాడిని ఏం చేయకండి. వాడు ఒట్టు వెర్రి బాబులు వాడు రాగానే మీ గడియారం మీకు ఇప్పించేస్తాను. సరే, వాడు వచ్చే వరకు ఇంట్లోంచి ఎవ్వరూ కదవడానికి వీల్లేదు. నరహరి ఇంత దద్దమనుకోలేదు. మీరు కిందకు పదండి. నువ్వు కూడా. కూర్చోండి. ఎక్కడికి? బాత్రూమ్. సరే, వెళ్ళు. జాగ్రత్త, మీరు ఇక్కడే ఉండండి. అదే దేవుగడియా.
ఆ గడ్డపూడి లాక్కున్నాడమ్మా. పోతే పోయింది పీడ గడిపోయింది పాడు గడియారం. పాడుదేవిటక్క కొత్త గడియారం అది. కొత్తదా? అవును. మరి ఆ పాత ఏం చేసావు? పాత అమ్మేసి కొత్తది కొన్నాను. కొంప తీసా మామయ్య. ఎక్కడ ఏ షాప్ లో? అదే మెయిన్ బజార్ లో రమేష్ అండ్ కంపెనీ లేదు, సెకండ్ హ్యాండ్ వాచ్ కంపెనీ. అందులో అందులో ఏమైనా క్లూ ఉందా? క్లూ ఏమిటి మామయ్య? అందులో 25 లక్షల రూపాయల వజ్రాలు ఉన్నాయి. 25 లక్షలే? అపశకునం కాదు, నీ ముఖం కాదు, ఎందుకన్నా మంచి దొడిదాన్ని పదండి. ఓ అక్క బ్రెయిన్ షార్ప్. ఎందుకు? ఆ పాత గడియారం కావాలి. అదేం చేశాడు? ఎక్కడ? తెలీదు. సరే సరోజ్ ఎక్కడ? తెలీదు. తెలీదు చెప్తారా లేదా? చెబుతాను. మెయిన్ బజార్ లో రమేష్ వాచ్ కంపెనీ లేదు, అక్కడే అమ్మేశాడు. అత్తే ఎవరికి వెళ్ళారు వాళ్ళిద్దరు. బాబు చూడు, నీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళిద్దరిని ఏం చేయకు. నేను నీకు ఇచ్చిన పాత గడియారం ఏది? ఇదిగో నేను నీకు ఇచ్చిన పాత గడియారం ఏదయ్యా? పాత గడియారం నేను ఇచ్చాను నీకు. అది అదే పనికిరాని గడియారం మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అదంతా తర్వాత చెప్తాం గానీ ముందు ఎక్కడ పెట్టారో చూడండి. చూడండి. ఇందులో ఉందేమో చూడండి. అందులో ఏముంది? ఇదిగో నువ్వు దానికి ఖరీదు కట్టి 10 రూపాయలు తగ్గించుకున్నావుగా, ఇదిగో 10 రూపాయలు తీసుకో. ఇంకా నయ్యం తెలిసి చూడలేదు. అదే అది దాన్ని అమ్మిన అబ్బాయిను ఇంకొక అమ్మాయి వచ్చి ఇప్పుడే తీసుకెళ్ళిపోయారు. ఏమిటో పిలిపించి తిరగని గడియారం చుట్టూ వీళ్ళంతా తిరుగుతున్నారు. హలో రాజుగారేనా? నేను సరోజిని. ఆ డబ్బు దొరికింది. జోగిందర్ పాత జేబు గడియారంలో వజ్రాలుగా మార్చి పెట్టున్నాయి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి. నేను ఇంట్లో లేను, పబ్లిక్ టెలిఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే నేను ఇక్కడ జోబు గడియారమా? కంగారు పడుతుంది. జోబు గడియారు జోబులు ఉంటుంది. చాలే అదేనండి. ఆ గడియారం నాకు ఇచ్చాయి. నేను ఇవ్వను, నువ్వు దొంగవి. నా మాట విను. గడియారంతో రాజు దగ్గరికి వెళ్ళావంటే వాడు నేను చంపేస్తాడు. సరోజా సరోజా
వచ్చేయ్, వెనక్కి వచ్చేయ్. ముందుకు వెళితే వాడు నిన్ను చంపేస్తాడు. సరు ఆగొద్దు, ఆగితే చంపేస్తాడు. వచ్చేయి. రాజు, అడుగు ముందుకు వేశావో నీ ప్రాణాలు దక్కవు. శేషు, నువ్వు ఇంకా నన్ను మొండిగా వెంటాడావంటే నా డెన్లో ఉన్న మీ అన్న వదిన నీకు దక్కరు. ఓహో, వాళ్ళని నిర్బంధించింది నువ్వేనన్నమాట. అయితే నరహరి ఇంట్లో చేరి ఆయన్ని చంపింది కూడా నువ్వే కదూ? అవును, నరహరినే కాదు, నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ చంపాను, చంపుతాను. మర్యాదగా గడియారం ఇచ్చేయమను, లేదా నరహరి చావుతో ప్రారంభమైన కథ మీ ఇద్దరి చావుతో సమాప్తమవుతుంది. ఏడిచావు, నేటితో నీ నాటకం సమాప్తమవుతుంది. శేషు, ఆగు. నా కోసం మీరు బలి కావద్దు. నేనేమైనా పర్వాలేదు. ముందు మీ అన్నని వదిని కాపాడు. వెళ్ళు ప్లీజ్. విన్నావా, మంచి సలహా ఇచ్చింది. సరోజ మాట విని వెళ్ళిపో. నీ ప్రాణాలు తీసిగా నేను వెళ్ళను. శేషు, జాగ్రత్త. మరొకసారి పేల్చావా దాని ప్రాణాలు దక్కవు. సరు, ఆఖరిసారిగా చెబుతున్నాను, 10 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఆ గడియారం తెచ్చు, లేదా నీ ప్రాణాలు దక్కవు. 1 2 3 4 5 6 7 8 9. రాజు, ఆగు. సరు, ఇచ్చేయి, ఇచ్చేయి. ఆగు, ఎక్కడికి పోతావు? వాడి పన్నాగం నాకు తెలియదు అనుకున్నావా? శేషు, ఆ రివాల్వర్ ఇచ్చేయి, లేకపోతే దీని ప్రాణాలు. శేషు, శత్రుశేషం మిగలకూడదు. నేను నిజాలు తెలుసుకోలేని మూర్ఖురాలి. ఇంతకాలం నువ్వే హంతకుడు అనుకుని నీ ప్రేమను అపార్థం చేసుకున్నాను. పోనీలే, ఇప్పటికైనా తెలుసుకున్నా. పోదాం పద. మరి వజ్రాలు ప్రభుత్వానికి ఇవ్వద్దు. ప్రభుత్వానికా? ఆలోచిద్దాం, పద. సరు, నా మాట విను సరు. ప్రాణాలుడ్డి సంపాదించిన ఇంత ఆస్తి ఇచ్చేయడానికి నీకు మనసులా ఒప్పుతోంది. ఈ పాపిష్టి డబ్బు మూలంగానే మనకి అనర్థాలు జరిగాయి. ఇది వదిలిపోతే మనం సుఖంగా ఉంటాం. అది కాదు సరు. ప్లీజ్. సరే, నీ ఇష్టం. ఇంత ఆస్తి నువ్వు ధారపోస్తుంటే నేను చూస్తూ ఉండలేను. నువ్వే వెళ్ళిచ్చా, నేను ఇక్కడే ఉంటాను. సరే. కావాలండి ఆఫీసర్ గారు చూడాలి. సార్, లేడీ వాంట్స్ టు సీ యూ. ఎస్ సార్. ఆ చివరి గదిలో పెట్టాం.
రండి. నమస్కారం అండి. చూడండి, ఇంత పెద్ద కేసులో ఇంత పెద్ద మొత్తం తీసుకొచ్చి అప్పచెప్పే వారితో వ్యవహరించే పద్ధతి ఇది కాదు. మీరెంత గొప్ప అధికారులైనా ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. ఒక్కసారి బయటికి వెళ్ళి చూడండి. మీరు మీ డిపార్ట్మెంటు చేయలేని ఘనకార్యం సాధించిన వ్యక్తి ఒక సామాన్యుల్లా బయట నిలబడున్నాడు. ఎవరా హీరో? మీరా? అవును, నేనే శేషు, సిఐడి ఆఫీసర్. నమ్మలేకపోతున్నావా? ఇది కూడా మరో మాయవేషం అనుకుంటున్నావు కదూ? కాదు, ఇది నిజంగా నిజం. నా ఉద్యోగం ఈ 25 లక్షల గురించి ఆరా తీసి సాధించడమే గత 6 మాసాలుగా నా లక్ష్యం. మీ ఇంట్లో జమీందారుగా నాటకం ఆడినా, ఈ ఊళ్ళో రౌడీల్లో రౌడీగా దొంగల్లో దొంగగా తిరిగిన నా ఉద్యోగ ధర్మాన్ని బట్టి ధర్మరాజు లాంటి మా అన్నయ్య నన్ను కోపంతో ఇంటి నుంచి వెళ్ళగొట్టిన, కన్న తల్లిలా పెంచి పెద్ద చేసిన మా వదిన కంటతడి పెట్టిన, మా కుటుంబం అంతా చెట్టుకో పక్షిలా చెల్లా చెదరైపోయిన, ఆఖరికి మనసారా ప్రేమించిన నువ్వు కూడా నన్ను హంతకుడని అనుమానించి దూరమైపోతున్న గుండె రాయి చేసుకుని తిరిగింది ఈ లక్ష్యం కోసమే. ఏమైనా ఈనాడది సాధించగలిగినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎంతో అపార్థం చేసుకున్నాను. క్షమించమని అడిగే అధికారం కూడా నాకు లేదు. నిన్ను క్షమించడం మీ ఆర్డర్స్ ప్రకారం డెన్ రైడ్ చేసి మీ అన్నగారిని వదిలి గారిని తీసుకొచ్చారు. లోపలికి పంపమంటారా? సరే, శేషుగా నిన్ను క్షమించగలను కానీ ఆఫీసర్గా మాత్రం దండించక తప్పదు. అవును, ఇటీవల నువ్వు మంచి వాళ్లను శంకించి చెడ్డవాళ్లను నమ్మి ప్రమాదం వైపు పరుగెడుతున్నట్టు రిపోర్ట్. ఇక ముందు అలా జరగకుండా నిన్ను శిక్షించమని ఆర్డర్.